హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు అంబ్రెల్లా కట్ కుర్తీ కటింగ్, స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. సింగిల్ పీస్ అంబ్రెల్లా కట్ కుర్తీ చూపిస్తున్నాను. పైనుంచి కింది వరకు సింగిల్ పీస్ ఉంటుంది. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను క్లాత్ తీసుకున్నాను. 2.5 మీటర్స్ ఉంటుంది ఇది. బాందిని డిజైన్ డ్రెస్‌కి అయితే చాలా బాగుంటుందని బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. నా బ్లూ కలర్ లేదని. సో, ఇది పీస్ ఆల్రెడీ మనకు కొంచెం థిక్కే ఉంది. అస్సలు లైనింగ్ అవసరం లేదని నేను లైనింగ్ లేకుండా డైరెక్ట్‌గా కట్ చేస్తున్నాను. ఫస్ట్ దీన్ని 2 పీసెస్ చేసుకున్నాను. చేసుకొని డబుల్ ఫోల్డ్ చేసి వేశాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డబుల్ ఫోల్డ్ చేసి, మనకు కొలతకైతే ఏ డ్రెస్ తీసుకున్నామో ఆ డ్రెస్‌తో లూజ్ మెజర్ చేసుకొని దాన్ని ఆఫ్ చేసి మార్క్ వేసేసుకో. వెనక 24 వచ్చింది. కానీ 12 ఆఫ్ చేస్తే 12 అయింది. 12ను అట్లా మార్క్ వేసేసుకుంటున్నాను. పైనుంచి కింది వరకు వేసుకోవాలి. సడన్ హైట్ వరకు వేసుకొని లైన్ వేసుకోండి. కొంచెం నీట్‌గా వేసుకోండి. మనకు కనిపించాలి కదా! అలా మొత్తం లైన్స్ వేశాక షోల్డర్ మార్క్ వేస్తాం నెక్స్ట్. షోల్డర్ నేను నా బాడీకి దగ్గర నేను 6 తీసుకుంటున్నాను. అంటే కొంచెం మన సైజుని బట్టి ఉంటుంది కదా! 6 తీసుకొని కిందకి 7 తీసుకున్నాను. ఇలా బాక్స్‌లో ఒక మార్క్ వేసేసుకొని దీన్ని రౌండ్ కర్వ్ చేసేసుకోవాలి. మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ బట్టి మార్క్ వేసేసుకొని రౌండ్ చేసేసుకోండి. లేదా డైరెక్ట్‌గా వేసుకోండి. నెక్స్ట్ షోల్డర్ అయిపోయింది. ఇక సైడ్స్‌లో మనము డైరెక్ట్ మార్క్ వేసాం కదా! కుట్లను బట్టి. కొంచెం దీన్ని కొంచెం ఇట్లా మనకు రౌండ్ కొంచెం లైట్ వస్తది రౌండ్. అలా మార్క్ వేసేసుకోండి. చూడండి నేను చూపిస్తున్నట్టుగా వేసుకోండి. కింది వరకు వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం ఎక్స్‌ట్రా క్లాత్ ఎందుకు ఇటు ఉంచినా అంటే నాకు హ్యాండ్స్‌కి హైట్ సరిపోదని కొంచెం అంతా ఇట్లా తక్కువ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొలత డ్రెస్ తోటి షోల్డర్ ఎంత ఉందనేది మెజర్ చేశాను. నెక్స్ట్ అక్కడి నుంచి మనం ఫ్రంట్, నెక్ హైట్ చూసుకోవాలి. హైట్ చూసుకొని మనకు ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్ మార్క్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రంట్ స్టార్ నెక్ వేసుకున్నాను. ఫ్రంట్ స్టార్ నెక్, బ్యాక్ రౌండ్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ హైట్ చూసుకుంటున్నాను డ్రెస్‌ది. హైట్ చూసుకొని హైట్‌కి ఒక 1 ఇంచ్ మార్క్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని బీడింగ్ చేస్తాం కదా! అప్పుడు 1 ఇంచ్ వెళ్ళిపోతుంది. సో, నేను మెజర్ చేసిన దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకొని మార్క్ వేసేసుకుంటున్నాను. నాకిక్కడ 41 వచ్చింది. 42 వేస్తున్నాను మార్క్. హైట్ 41 వస్తే 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని మార్క్ వేసేసుకుంటున్నాను. ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేసుకోండి. ఇక్కడ లాస్ట్ వరకు వేసుకోండి లైను. వేసాక ఇక్కడ లాస్ట్‌కి మనం ఏం చేయాలంటే కొంచెం రౌండ్‌గా తీసుకోవాలి పైకి. నెక్స్ట్ ఇక్కడ నేను సైడ్స్ ఎంత హైట్ ఉందనేది మెజర్ చేస్తున్నాను. సైడ్ హైట్స్ చూసుకొని అక్కడ మార్క్ వేసేసుకోండి. అక్కడి వరకు మనకు 12 ఇంచెస్ మార్క్ ఏసాం కదా! అది స్ట్రెయిట్ లైన్ వస్తుంది. నెక్స్ట్ కిందికి మనకు రౌండ్‌గా అంబ్రెల్లా కట్ వస్తది. ఇక కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ లాస్ట్ కట్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా కట్ చేయకండి. అంటే కొంచెం రౌండ్ వచ్చేలా తీసుకుంటాం. నేనిప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా మనం ఫస్ట్ మార్క్ వేసుకున్నాం కదా! ఆ మార్క్ నుంచి లాస్ట్ వరకు కొంచెం కట్ చేయండి. లాస్ట్‌కి రాంగానే ఇట్లా రౌండ్‌గా కట్ చేసేసుకోండి. అప్పుడు మనకది అంబ్రెల్లా లాగా పర్ఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఆ పీస్‌ని ఇంకొక హాఫ్ అంటే పీస్‌ని 2 పీసెస్ చేశానన్నా కదా! క్లాత్‌ని. ఇంకో పీస్ మీద వేసి మనము బ్యాక్ నెక్, బ్యాక్ షోల్డర్ అన్నీ మెజర్ చేసేసుకోవాలి. చూడండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు అంతా నీట్‌గా వేసేసుకోండి. మొత్తం సాఫ్ట్ వేసేసుకొని మనకు బ్యాక్ నెక్ ఎంత హైట్ ఉందనేది హైట్ మెజర్ చేసుకుంటాము. షోల్డరు ఎక్కువ తక్కువ ఉంటుంది కదా! షోల్డర్‌ది అంటే షోల్డర్ నుంచి కింది వరకు గూడా హైట్ చూసుకొని అన్నీ మార్క్ వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే అంత నీట్‌గా వేసేసుకోండి. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ ఉండద్దు. మళ్ళీ సైజ్ చేంజ్ అయిపోతుంది. ఇలా సాఫ్ట్ ఉండేటట్టు వేసుకోండి. దీనికి మనం లైనింగ్ వేస్తలేము. ఓన్లీ ఈ పీస్ మాత్రమే స్టిచ్చింగ్ చేస్తున్నాం. లైనింగ్ లేకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది నేను యాక్చువల్‌గా పాయింట్ కోసం అని తీసుకున్నాను క్లాత్.
నెక్స్ట్ ఇక్కడ డ్రెస్‌కైతే చాలా బావుంటుందని డ్రెస్ స్టిచ్ చేసేసుకుంటున్నాను. బాందిని డిజైన్ నాకు డ్రెస్ లేదు. అందుకే డ్రెస్ స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి బ్యాక్ నెక్ మనం ఏ కొలత డ్రెస్ అయితే తీసుకున్నామో దాంతోటి ఇలా పట్టేసుకొని మార్క్ వేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టే హైట్ చూసుకోవాలి. బ్యాక్ నెక్ ఎంత హైట్ ఉందనేది. హైట్ కరెక్ట్ చూసుకొని మార్క్ వేసేసుకోండి. మీకు బ్యాకు ఏ డిజైన్ కావాలనో ఆ డిజైన్ హైట్ తోటి మార్క్ వేసేసుకోవాలి. నేనిక్కడ రౌండే తీసుకుంటున్నాను. ఇలా పర్ఫెక్ట్‌గా రౌండ్ వచ్చేలాగా పెట్టుకొని మార్క్ వేసేసుకోవాలి. మనకు ఇక్కడ రౌండు చాలా నీట్‌గా వేసుకోవాలి. ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా మంచిగా తింపాలి ఇట్లా చేతిలో. లేదంటే మీ దగ్గర ఏదైనా స్కేల్ ఉంటే స్కేల్ పట్టి కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ హ్యాండ్ పట్టే ఏస్తున్నాను. ఇలా నెక్ కట్ చేశాక షోల్డర్ మెజర్ చేసుకోవాలి. బ్యాక్ షోల్డర్ కొంచెం చేంజ్ ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే మన బాడీ అంటే కొలత బేస్‌ని బట్టి మన బాడీని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను మళ్ళీ మెజర్ చేస్తున్నాను షోల్డరు, బ్యాక్ టేప్ మెజర్ చేసేసుకొని మొత్తం బ్యాక్ సైడ్‌ది ఎంత ఉన్నా గాని అన్నీ మార్క్ వేసేసుకోవాలి. నీట్‌గా వేసుకోండి. కుట్టుని బట్టి హాఫ్ ఇంచ్ అట్లా మార్క్ వేసేసుకొని. ఇది బిగినర్స్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చాలా సింపుల్. ఎవరైనా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. చూడండి ఇలా మార్క్ వేసేసాం కదా! అదే మార్క్‌లో నుంచి డైరెక్ట్‌గా మనం కట్ చేస్తాం. అది ఇది కొంచెం డిఫరెన్స్ ఉన్నది. చూసుకొని కట్ చేసేసుకోండి. లేదా మీరు బ్యాక్ టు ఫ్రంట్ మాకు సేమ్ ఉంటుందంటే సేమ్ కట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్. కటింగ్ చేసేస్తున్నాను. హ్మ్. ఇక్కడ కరెక్ట్ మనం అక్కడనే సైడ్స్ వరకు కుట్లేసుకోవాలని అట్లా సైడ్‌కి ఇట్లా చిన్న టిక్స్ పెట్టుకుంటున్నాను. సీజర్ పట్టి. నెక్‌కి గూడా పెట్టేసాను. చూడండి కిందకి గూడా సేమ్ అలానే కొంచెం రౌండ్ వచ్చేలాగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ కోసం క్లాత్ తీసుకుంటున్నాను. నేను కొంచెం ఎక్స్‌ట్రా ఉంచుకున్నా కదా క్లాత్, అందులో నుంచి హ్యాండ్స్ కట్ చేశాను. నేను 3/4 హ్యాండ్స్ తీస్తున్నాను. నాకు అంత సరిపోతుంది. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలంటే క్లాత్ ఎక్కువుండాలి. ఈ క్లాత్‌లో 3/4 హ్యాండ్స్ ఎళ్తాయి. కొంచెం తక్కువైనా సరే కిందకి మనం ప్లేట్స్ పెట్టి అడ్జస్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను అట్లనే చేసి సెట్ చేస్తున్నాను. కొలత బ్లౌజు బెలూన్ హ్యాండ్స్ ఉన్నాయి బుగ్గలయి. దాన్ని కరెక్ట్‌గా చూసుకొని మార్క్ వేసేసుకుంటున్నాను. కిందకి కుట్టులు నేను హాఫ్ ఇంచే ఉంచుతున్నాను. ఎక్కువ ఉంచట్లేదు. ఎందుకంటే కిందకి నేను ప్లేట్స్ తోటి ఒక డిజైన్ పెడతాను చూడండి. ఇలా సైడ్స్‌కి ఎంత ఉన్నదని మార్క్ వేసేసుకోండి మొత్తం నీట్‌గా. వేసుకొని డైరెక్ట్‌గా కట్ చేసేసుకోండి. మనం లాస్ట్ కుట్టేటప్పుడు హ్యాండ్స్ మార్క్ వేసేసి లో కటింగ్ అన్నీ నీట్‌గా తీస్తాము. ఇప్పుడైతే డైరెక్ట్‌గా కట్ చేసేస్తున్నాను. ఇలా ఇంకొక పీస్ తీసుకోవాలి 2 హ్యాండ్స్‌కి. మిడిల్‌లో టక్స్ పెట్టేసుకుంటున్నాను. సేమ్ ఇలానే ఇంకొక క్లాత్ కూడా తీసుకోవాలి. ఇంకొక హ్యాండ్. ఈ మిగిలిన ఎక్స్‌ట్రా క్లాత్‌లో మీకు డ్రెస్‌కు డోరీస్ కావాలంటే డోరీస్ అన్నీ తీసేసుకోండి. నెక్ కూడా ఇందులోనే తీస్తాము. క్లాత్ చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా కట్ చేసిస్తున్నాను.
నెక్స్ట్ ఇక నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు నెక్ కట్ చేయలేను కదా! అది ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. దీనికి నేను నెక్ పీస్ కూడా తీయాలి కదా! అందుకే కట్ చేసేసుకుంటున్నాను. కరెక్ట్‌గా చూసుకోండి. స్టార్ నెక్ ఎలా కట్ చేయాలనేది ఒక షార్ట్ వీడియో పెట్టాను. చూసి నేర్చుకోండి. సేమ్ అలానే నేను మెజర్‌మెంట్స్ చేసి వేశాను. నెక్స్ట్ ఇక నెక్ పీసెస్ కట్ చేసేసుకొని, దీన్ని క్లాత్‌తో కూడా కట్ చేసి ఐరన్ చేసేసుకుంటాను. మనం ఐరన్ చేస్తే ఏమవుతుందంటే నీట్ ఫినిషింగ్ తోటి మంచిగా నీట్‌గా వస్తుంది. స్టార్ నెక్ కట్ చేసేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ రౌండ్ నెక్ కూడా సేమ్ అలానే పెట్టి కట్ చేసేసుకోండి. మనం ఇలా వేసి కట్ చేస్తే ఏమవుతుందంటే మనకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. లేదు నేను డైరెక్ట్ ఎక్కిస్తానంటే అది అంత రాంగ్‌గా ఫినిషింగ్ సరిగ్గా ఉండదు. ఎవరు స్టిచ్ చేసినా కానీ మనకిది నెసెసరీ. ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఇంచ్ అన్న ఎక్స్‌ట్రా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. వెడల్పు ఇంచ్ ఉంటే సరిపోతుంది. నేను చెప్పాను కదా! ఐరన్ చేస్తే మనకు స్టిచ్చింగ్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుందని. ఇలా 2 నెక్స్ మంచిగా నీట్‌గా ఐరన్ చేసేసుకోండి. స్టార్ నెక్ పర్ఫెక్ట్‌గా చూసుకొని పెట్టుకోండి. ఎక్కడ కూడా ఎక్కతక్క చేసుకోకండి. మళ్ళా కుట్టేటప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. ఇలా నీట్‌గా వేసేసుకొని ఐరన్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ డ్రెస్ స్టిచ్చింగ్ చేయడం చూపిస్తాను. ఇలా మనం ఫస్టే ఐరన్ చేసేసుకొని పెట్టుకున్నాం కదా! ఆ పీసెస్‌ని ఫస్ట్ తీసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను నెక్స్ చూపిస్తాను ఎలా కట్ చేసాము. ఫస్ట్ బ్యాక్ నెక్ స్టిచ్ చేస్తానని తీసుకున్నాను. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది క్లాత్. బ్యాక్ నెక్ తీసుకొని దానికి సైడ్స్‌కి స్టిచ్ వేసేసుకోవాలి మనం. 2 నెక్స్‌కి సేమ్ అలానే వేసుకోవాలి. ఈ రౌండ్ స్టిచ్ చేసేటప్పుడు చూసుకోండి. రౌండ్‌గా మంచిగా నీట్‌గా ఫినిషింగ్ వచ్చేటట్టు టర్న్ చేసేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా కొంచెం నీట్‌గా రౌండ్‌గా వేసుకోండి. చూడండి ఇలా నీట్‌గా వచ్చేలాగా వేసుకోండి. స్టార్‌ది కూడా మనం చాలా నీట్‌గా చూసుకుంటూ వేయాలి. ఇలా స్టిచ్ చేస్తేనే మనకు మనం ఎప్పుడైనా కానీ చూడడానికైనా నీట్‌గా ఉంటుంది. ఇలా మొత్తం నీట్‌గా స్టిచ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ స్టార్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేస్తున్నాను. కొంచెం క్లాత్ పట్టేసుకొని మళ్ళీ పెట్టి స్టిచ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సైడ్స్‌కి రాకముందే క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా 2 నెక్స్ స్టిచ్ చేశాక మొత్తం ఇగ డ్రెసెస్‌కి మనం ఎక్కించేసుకోవాలి. అంటే ఫ్రంట్ పీస్‌కు, బ్యాక్ పీసెస్‌కి. ఫస్ట్ నేను బ్యాక్ పీస్‌కు స్టిచ్ చేసుకున్నాను. ఎప్పుడైనా నెక్ స్టిచ్ చేసేటప్పుడు ఈ మిడిల్‌లో నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ హాఫ్ ఇలా ఇటు సైడ్ స్టిచ్ చేసి సెకండ్ హాఫ్ ఇంకో అటు సైడ్ ఉల్టా పెట్టి స్టిచ్ చేయాలి. చూడండి ఫస్ట్ ఇలా హాఫ్ పీస్ స్టిచ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఏంటిదంటే మనం దీన్ని రివర్స్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా చేస్తే ఏమవుతుందనంటే మనకు ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. మళ్ళీ ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. డైరెక్ట్ పెట్టి కూడా స్టిచ్ చేయొచ్చు. కానీ మీకు అర్థం కావాలని ఇలా చెప్తున్నాను. ఈజీగా అయిపోతుంది ఇట్లా. మళ్ళీ ఫినిషింగ్ అయితే చాలా బావుంటుంది. పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇలా ఒక స్టిచ్ వేసేసాక కట్స్ పెట్టుకోవాలి. రౌండ్ మంచిగా తిరగాలి కదా! తిరిగేటప్పుడు మంచిగా కనిపిస్తుంది కట్స్ పెట్టేసుకుంటే. ఫినిషింగ్ బావుంటాయి. ఇలా మొత్తం నెక్ చుట్టూ కట్స్ పెట్టేసుకొని దీన్ని నేను ఒకటి అంగి కుట్టు వేస్తున్నాను. ఏదైనా ఒక్క నెక్‌కి మాత్రం అంగి కుట్టు వేసేయాలి. నేను బ్యాక్ నెక్‌కి వేస్తున్నాను. మీరు ఇక్కడ డోరీస్ పెట్టుకోవచ్చు నెక్ స్టిచ్ చేసేటప్పుడే.
నేను లాస్ట్‌లో పెడతా అని అనుకుంటున్నాను. ఇంకా డోరీ స్టిచ్ చేయలేను. చేస్తే ఇప్పుడే పెట్టేస్తాను. నెక్స్ట్ ఇలా రౌండ్‌గా అనుకుంటూ హాఫ్ స్టిచ్ చేసేసుకోవాలి. సాఫ్ట్ స్టిచ్ చూడండి ఇలా వీడియోలో చూపిస్తాంటే కొంచెం కొంచెం క్లాత్ పట్టుకుంటూ నీట్‌గా వేసుకోండి. నెక్ మీద మాత్రమే నేను సాఫ్ట్ స్టిచ్ వేస్తున్నాను. డ్రెస్ మీద రావద్దు. ఎందుకంటే దీన్ని నేను బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేస్తాను కదా! ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసుకొని చివర్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం. రౌండ్ నెక్ అంతా. మొత్తం స్టిచ్చింగ్ అయ్యాక నెక్ చూడండి చాలా బాగుంటుంది. ఇలా కంప్లీట్‌గా స్టిచ్ చేసేసాక చూడండి ఎంత మంచిగా వచ్చింది రౌండ్. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది కదా! నెక్స్ట్ ఫ్రంట్ నెక్ స్టిచ్ చేద్దాం. ఫ్రంట్ నెక్ మనం స్టార్ నెక్ కట్ చేసాం కదా! స్టార్స్ 3 సైడ్స్ ఉన్నాయి మనకు. అవి ఇంపార్టెంట్. అది పర్ఫెక్ట్‌గా వస్తే నెక్ చాలా బాగా కనిపిస్తుంది. ఇలా చూసుకొని నేను స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఒకటి నెక్ మిడిల్‌లో నుంచి ఎలా స్టిచ్ చేయాలో చూపించాను కదా రౌండ్. నెక్స్ట్ ఇది ఎలా స్టిచ్ చేయాలో స్టార్టింగ్ నుంచే చూపిస్తున్నాను డైరెక్ట్‌గా. చూడండి ఇక్కడ టర్నింగ్ కాడికొచ్చేసరికి మొత్తం రివర్స్ చేసేసుకోవాలి. అంటే వి లాగా వచ్చేలాగా తీసుకోవాలి. ఇట్లా కరెక్ట్‌గా వి లాగా వచ్చేలాగా తీసుకోవాలి. చూడండి నేను ఎంత నెమ్మదిగా వేస్తున్నానో అలా వేసుకోండి. ఇలా నీట్‌గా వేసేసుకోవాలి. మంచి సాఫ్ట్ వచ్చేలాగా వేసుకోండి మొత్తం. మొత్తం స్టిచ్ వేశాక మనకు వి షేప్‌లో వచ్చాయి కదా! అక్కడ ఫస్ట్ మనం కట్స్ పెట్టేసుకోవాలి. మనకక్కడ టర్నింగ్ కూడా టర్న్ అయ్యేటప్పుడు మంచిగా నీట్‌గా వస్తుంది. నెక్స్ట్ ఓవరాల్ నెక్ అంతా కట్స్ పెట్టేసుకోండి. తర్వాత దీన్ని మొత్తం బ్యాక్ సైడ్ టర్న్ చేసుకోవాలి. నేను దీనికి అంగే కుట్టు వేస్తలేను. నేను షోల్డర్స్ ఎక్కిస్తాను కదా! అప్పుడు ఇప్పాలి ఎట్లైనా. అందుకే వేస్తలేను. ఒకవేళ వేసినా కానీ ఏం చేయాలంటే స్టార్టింగ్ ఒక 2 ఇంచెస్ వదిలేసి కింది నుంచి వేసుకోండి. మళ్ళా లాస్ట్‌కి మళ్ళా 2 ఇంచెస్ వదిలేసుకోవాలి. చూడండి ఇప్పుడు షోల్డర్స్ నీట్‌గా కనిపించేలాగా ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ పీస్ ఉంటుంది కదా! అది నీట్‌గా పెట్టేసుకొని దాని మీద మనం ఫ్రంట్ పీస్ పెట్టేసుకోవాలి. నేను ఫ్రంట్ నెక్‌ది స్టిచ్ వేయలేను కదా! అక్కడ బ్యాక్ నెక్‌ది ఇట్లా క్లాత్ పెట్టేసి స్టిచ్ వేసేసుకోవాలి. నెక్ బ్యాక్ సైడ్ పెట్టుకొని స్టిచ్ వేస్తున్నాను. ఇలా వేస్తే ఏమవుతుందంటే షోల్డర్ అనేది ఒకదాని మీద నుంచి ఒకటొస్తుంది. మంచిగా అబ్జర్వ్ చేయండి. ఇది మీకు తెలుసో తెలవదో కానీ తెలియని వాళ్ళైతే చూస్తూ అబ్జర్వ్ చేసుకోండి. చూస్తేనే అర్థమవుతుంది. ఈ డ్రెస్ మొత్తం ఎక్స్‌ప్లనేషన్ లేకున్నా చూస్తేనే ఈజీగా అర్థమవుతుంది. బిగినర్స్ అయినా ఎవరైనా గానీ. చూడండి ఇలా క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేస్తున్నాను. ఇది సీదా తీసి చూపిస్తాను ఎంత నీట్‌గా వస్తదో. మనకి ఎక్కడ గూడా ఎక్స్‌ట్రా క్లాత్ అనేది బయటకు రాకుండా నీట్‌గా ఉండాలి. చూడండి ఇట్లా ప్యాక్ అయిపోతుందన్నట్టు. ఒకదాని మీద ఒకటి షోల్డర్ వచ్చి లోపలనే ప్యాక్ అయిపోతుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ స్టిచ్ వేయలేము కదా! ఇప్పుడు వేస్తున్నాను దానికి నెక్. మొత్తం కరెక్ట్‌గా తీసుకుంటూ వేయండి. మొత్తం స్టిచ్చింగ్ అయ్యాక చూపిస్తాను నెక్ ఎంత బా వచ్చిందో. ఇలా చివరికి వేసేసుకోండి. ఇక్కడ మనము టర్న్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకొని వేసుకోండి. వి షేప్స్ కరెక్ట్‌గా వచ్చేలాగా క్లాత్ అంతా నీట్‌గా పెట్టుకొని వేసుకోండి. ఇలా నెక్స్ట్ స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే, మనకు చూడ్డానికైనా చాలా బావుంటుంది. నీట్ ఫినిషింగ్ తోటి. మనం వేసుకున్నా గానీ ఏ ప్రాబ్లమ్ లేకుండా మన బాడీకి సెట్ అయిపోతుందన్నట్టు. ఇలా మొత్తం వేసేసుకోండి.
లాస్ట్‌లో రఫ్ ఇచ్చేసి తీసేసాను. చూడండి నెక్ ఎంత బాగా కనిపిస్తుందో. ఫ్రంట్‌ది ఎంత నీట్‌గా వచ్చిందో బ్యాక్‌ది కూడా అంత పర్ఫెక్ట్‌గా ఉంది. ఫినిషింగ్ బాగుందా? స్టార్ మంచిగా కనిపిస్తుందా? ఎలా ఉంది? బాగుందా? సింపుల్‌గా నెక్ ఎలా స్టిచ్ చేసుకోనో, షోల్డర్స్ ఎలా స్టిచ్ చేసుకోనో చూపించాను. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నాను. ఇలా నేను 2 ఇంచెస్ క్లాత్ ఒకటి తీసుకున్నాను. హైట్ మీకెంత ఎళ్తే అంత తీసుకోండి. మీకు మిగిలిన క్లాత్‌లో ఎంత వరకు హైట్ వస్తుందో అంతవరకు తీసుకోండి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. 2 ఒక సైడ్ ఫోల్డ్ చేసేసుకొని అంటే ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. నాడలేగగా కుడతాం కదా! అలా కుట్టేస్తున్నాను. 2 అలానే స్టిచ్ చేసేసుకోండి. ఇది మనం దేనికి యూజ్ చేస్తామంటే హ్యాండ్స్‌కి కింద ప్లేట్లు పెడతానని చెప్పాను కదా! దానికోసం. అంటే హ్యాండ్ హైట్ సరిపోలేదు. సో, నేను దీనితోటి కవర్ చేస్తాను. డిజైన్‌కి డిజైన్ ఉంటుంది. మళ్ళీ లుకింగ్ గూడా చాలా బావుంటది. ఇలా 2 స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన దాన్ని చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకుంటూ మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇట్లా డైరెక్ట్ హ్యాండ్‌తో అయినా పెట్టండి. లేదా మనము పంకన్ సోల్ ఉంటుంది కదా! దాంతో అయినా కొంచెం కొంచెం చిన్న చిన్న ప్లేట్స్ తీసుకుంటూ పెట్టండి. నేను చూపిస్తున్నాను చూడండి. మీకు సరిగ్గా కనిపిస్తుందా? ఇలా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోవాలి. ఓవరాల్ క్లాత్ అంతా హ్యాండ్ హైట్‌ని చూసుకొని ఎంత వరకు వస్తుందో అంతవరకు చూసుకొని స్టిచ్ వేసేసుకోండి ప్లేట్స్ పెట్టుకుంటూ. చూడండి ఇలా నీట్‌గా అన్నీ వేసేసుకోండి. మొత్తం క్లాత్ అంతా ఇలానే ప్లేట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం ప్లేట్స్ పెట్టడం అయిపోయినంక మనం హ్యాండ్ ఒకటి తీసుకొని దానికి కింది సైడు ఇలా మెజర్ చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా వచ్చిందో లేదో ప్లేట్స్ అని. నాకైతే కరెక్ట్‌గా వచ్చింది. ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను దాని మీద పెట్టి. నార్మల్ స్టిచ్చే వేస్తున్నాను కింది సైడు. హ్యాండ్స్‌కి హ్యాండ్ సీదా పెట్టి ఆ ప్లేట్స్ మొత్తం 2 సైడ్‌లు సీదానే ఉంటుంది. పెట్టేసుకొని కుట్టున్నది కిందికి పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా నీట్‌గా వేసేసుకోండి. ప్లేట్స్ స్టిచ్ మీద పడతాయి. పడకుండా సాఫ్ట్ పెట్టుకొని వేసుకోండి. నెక్స్ట్ మొత్తం క్లాత్ అంతా కిందికి జరిపేసుకొని హనీ కుట్టేయాలి దీనికి. మనం ఇంతకుముందు క్లాతు పెట్టి స్టిచ్ చేసాం కదా! కొంచెం క్లాత్ పట్టి, ఆ క్లాత్ అనేది మనకి ఇటు సైడ్ ఉండాలి రైట్ సైడ్. రైట్ సైడ్ ఉంచేటట్టు ఉంచుకొని హ్యాండ్ మీద స్టిచ్ చేసేస్తున్నాను సాఫ్ట్ స్టిచ్. ప్లేట్స్ మీద వేస్తలేను. హ్యాండ్స్ మీద వేస్తున్నాను. ఇలా వేస్తే ఏమవుతుందంటే పర్ఫెక్ట్‌గా కింది సైడే ఫిక్స్ అయిపోతాయి ప్లేట్స్. మనకు ఇలా ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా అయిపోతుంది హ్యాండ్స్. ఎక్స్‌ట్రా హ్యాండ్స్ మనకు కొంచెం క్లాత్ సరిపోకపోయినా ఇట్లా 1 ఇంచ్ అయినా, 2 ఇంచెస్ అయినా ఎక్స్‌ట్రా మనము ఈ డిజైన్ తోటి సెట్ చేసుకోవచ్చు. లేదా క్లాత్ ఉన్నా కానీ ఇలా ప్లేట్స్ పెట్టేసుకోవచ్చు. డి డిజైన్ కోసం డిజైన్ కావాలన్న వాళ్ళు ఇలా పెట్టుకోండి. దీనికి డబుల్ స్టిచ్ వేస్తున్నాను. ఇలానే సేమ్ 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసుకోండి. చూడండి సాఫ్ వచ్చిందా నీట్‌గా. ఈ ఐడియా ఎలా ఉంది? మీకు నచ్చిందా ఐడియా? ఇలానే 2 హ్యాండ్స్ స్టిచ్ చేసేసాను. నెక్స్ట్ మనం హ్యాండ్స్ లో కటింగ్ కట్ చేస్తామని అన్నాం కదా! చూడండి ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక హ్యాండ్ తీసుకొని ఇట్లా డబుల్ ఫోల్డ్ చేయాలి. సాకు ఉండేలాగా వేసుకోండి. ఇలా నీట్‌గా సాఫ్ట్ చేశాక హోల్డర్ విక్స్ తీసుకొని హ్యాండ్స్ హైట్ చూసుకొని ఇలా మొత్తం అంతా హ్యాండ్స్ ఆ క్లాత్ మీద నీట్‌గా సెట్ చేసేసుకోండి.
సైడ్స్‌కి కుట్టుని బట్టి మనము మార్క్ వేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ నేనిక్కడ డైరెక్ట్ మెజర్‌మెంట్స్ తోటి డైరెక్ట్ కొలత డ్రెస్ తోటి మార్క్ ఎలా వేయాలి, ఎలా స్టిచ్ చేయాలో అన్నీ చూపిస్తున్నాను. ఇక నేను ఫస్ట్ మెజర్ చేసేసుకొని ఒక బుక్‌లో రాసుకొని అలా చేస్తలేను. మళ్ళీ బాడీ మెజర్‌మెంట్స్ కూడా కాదు. డైరెక్ట్ కొలత డ్రెస్ తోటే ఎలా చేయాలో, ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. బిగినర్స్‌కైతే మంచి యూజ్‌ఫుల్ అవుతుంది. ఇలా ఒక సైడు కుట్టుని బట్టి మార్క్ వేసేసుకున్నాను. ఇంకో సైడ్ కూడా ఇలానే మార్క్ వేసేసుకున్నాయి. అంటే మనకు ఫ్రంట్ కొంచెం తక్కువుంటుంది. అప్పుడు మనకు లో కటింగ్ లెక్క మెజర్‌మెంట్స్ వస్తాయి చూడండి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ వచ్చింది. హైట్ అయితే నేనేం తక్కువ చేస్తలేను. 2 ఇంచెస్ ఎక్స్‌ట్రానే ఉంది కానీ నేను తక్కువ చేస్తలేను. ఎందుకంటే నేను ఇక్కడ ప్లేట్స్ పెడతాను. కొంచెమన్నా బెలూన్ హ్యాండ్స్‌లా ఉంటానని సెట్ చేస్తా అలా. ఒకటి ఇలా డైరెక్ట్‌గా కట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక నార్మల్‌గా కొంచెం తీసుకొని లో కటింగ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే లో కటింగ్ చేస్తున్నాను. మార్కేసిన దానికి మనకింత కొంచెం చేంజ్ వచ్చింది. అంటే కొలత బేస్‌గా అంతుందన్నట్టు లో కటింగ్. ఇలా మెజర్ చేసుకుంటే ఎళ్ళిపోతుంది. చూడండి ఇంత డిఫరెన్స్ ఉంది. ఈ లో కటింగ్ అనేది మనకు ఫ్రంట్ సైడ్ వస్తది. చూడండి ఇలా నీట్‌గా రౌండ్‌గా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా కట్ చేయాలి. ఇంకో హ్యాండ్ మనము సీదా పెట్టి నేను ఫస్ట్ కట్ చేసిన దాన్ని ఉల్టా పెట్టి దాన్ని ఇలా అట్లా కట్ చేయాలి. ఎందుకంటే మనకు 2 లో కటింగ్ చేసినయనేది ఫ్రంట్ సైడే ఉండాలి కదా! అట్లా ఇలా చేస్తే 2 ఫ్రంట్ సైడే వస్తాయి. మొత్తం ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ నెక్, షోల్డర్స్ అన్నీ స్టిచ్ చేసేస్తాం కదా! అదిని షోల్డర్స్, నెక్ అంతా పర్ఫెక్ట్‌గా ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసి సాఫ్ట్ పెట్టుకోండి. ఇలా సాఫ్ట్ పెట్టేసుకొని మనం కొలత ప్రెస్ బట్టి ఫ్రంట్ సైడ్ మార్క్ వేస్తున్నాం కదా! ఫ్రంట్ నెక్‌వి ఫ్రంట్ సైడ్ తీసుకొని నెక్ కూడా పర్ఫెక్ట్‌గా పెట్టుకొని సైడ్స్‌కు క్లాత్ పట్టుకొని స్టిచ్ మార్క్ వేసేసుకోవాలి. చూడండి కుట్టుని బట్టి మరి మార్క్ వేస్తున్నాను నేను. ఎక్స్‌ట్రా ఎంత వరకు వచ్చిందో అంతవరకు మనము నీట్‌గా కట్ చేసేసుకోవాలి. నెక్ కరెక్ట్‌గా పెట్టుకొని కట్ చేసుకోండి. ఎక్కలు తక్కలు అవుతుంది. చూడండి ఇలా డైరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను. సేమ్ అలానే మనం బ్యాక్ సైడ్ కూడా సేమ్ మెథడ్ ఫాలో అవుతాం. చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ మార్క్ వేసి కట్ చేసి చూపిస్తాను. నెక్ కాడ పర్ఫెక్ట్‌గా పెట్టుకొని మనం కొలత డ్రెస్ బట్టి బ్యాక్ సైడ్ మెజర్ చేయాలి. షోల్డర్ ఎంత ఉన్నది, నెక్ నుంచి సైడ్స్‌కి ఎంత ఉంది క్లాత్ అనేది మెజర్ చేసుకొని కుట్టుని పట్టుకొని మార్క్ వేసేసుకుంటున్నాం. ఇలానే కింది వరకు వేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్. ఎవరైనా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఇలా మార్క్ వేసిందంతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక నేను హ్యాండ్స్ ఎక్కిచ్చేస్తున్నాను. డైరెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టిచ్ చేస్తున్నాను. మనం కట్స్ పెట్టుకున్నాం కదా! అక్కడ నుంచి మిడిల్‌లో నుంచి అటు హాఫ్ స్టిచ్ చేయొచ్చు. నేనైతే డైరెక్ట్‌గానే స్టిచ్ చేస్తున్నాను. డైలీ కుడతాం కదా! అలవాటయిపోయింది. ఇలా ఇక్కడ కొంచెం 2 ఇంచెస్ ముందే షోల్డర్ 2 ఇంచెస్ ముందే నేను ప్లేట్స్ పెడుతున్నాను. కొంచెం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా! హ్యాండ్స్‌కి క్లాత్ అదంతా ఇక్కడ ప్లేట్లు పెడుతున్నాను. కొంచెం 2 సైడ్స్ వచ్చేలా ప్లేట్స్ పెట్టేసుకొని మొత్తం హ్యాండ్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి. చూసుకోండి మనకు డ్రెస్‌కి అంత హైట్ ఉందా లేదా హ్యాండ్స్ చూసుకుంటూ ప్లేట్లు పెట్టండి. బాగా ఒక కన్ని పెట్టేస్తే మనకు హ్యాండ్స్ సరిపోదు హైటు. చూడండి ఇలా హైట్ చూసుకొని మరి పెట్టుకోండి. ఎంతవరకైతే మనకు అక్కడ ప్లేట్స్ వస్తాయో అంతవరకు పెట్టేసుకొని మిగిలిన క్లాత్ అంతా డైరెక్ట్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా డైరెక్ట్ స్టిచ్ చేసేసుకోవాలి.
కరెక్ట్‌గా ఈక్వల్‌గా వచ్చేలాగా స్టిచ్ చేసేసుకోండి. ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా. చూడండి కొన్ని బుగ్గలొచ్చాయి. దీనికి డబల్ స్టిచ్ వేసేసుకోండి. నీట్‌గా వేసేసుకోండి డబల్ స్టిచ్. సేమ్ ఇలానే ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకోండి. హ్యాండ్ స్టిచ్చింగ్ చేశాక సైడ్స్ వేసేసుకుంటే డ్రెస్ అయిపోయినట్టే. 2 హ్యాండ్ స్టిచ్ వేసేసాను. సైడ్స్ స్టిచ్ వేస్తున్నాను. మనం కొలత డ్రెస్ బట్టి ఫస్టే మార్క్ వేసేసుకొని ఎంత మనకు సరిపోతుందనో అంత మార్క్ వేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. నేను నాకెంత సరిపోతుందనేది ఫస్టే చూసుకున్నాను. చూసుకొని డైరెక్ట్ స్టిచ్ వేసేస్తున్నాను. మొత్తం పైన నుంచి స్టార్ట్ చేస్తే కింది వరకు సేమ్ అదే స్టిచ్. నెక్స్ట్ ఇగ ఇలా మొత్తం స్టిచ్ వేశాక కిందికి మనం బీడింగ్ చేస్తాము. కిందికి ఎక్కలు తొక్కలు ఏదన్నా ఉంటే చూసుకొని మరి కట్ చేసుకొని స్టిచ్ చేయండి. నాకిక్కడ ఈ డ్రెస్‌కైతే ఏం గూడా ఎక్కువ తక్కువ రాలేదు. కట్ చేసేటప్పుడే పర్ఫెక్ట్‌గా కట్ చేశాం కదా! చూడండి లాస్ట్ వరకు స్టిచ్ చేసేసుకోండి. ఈ డ్రెస్ మీకు వీడియో మంచిగా అర్థమైందా లేదా అనేది కూడా నాకు కమెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లనేషన్ బావుందా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఇలానే ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను. సేమ్, సేమ్ అలానే పైనుంచి కింద వరకు వేసేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా ఏదన్నా ఒకటి నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చూడాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.